ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చాలామంది నమ్మరు. ఆస్ట్రల్ ట్రావెల్లో ఒక గొప్ప ఎక్స్పర్ట్ రాంపా గారు. ఆయనను వాళ్ళ గురువు చెప్పేవారు, ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఈరోజు ఇక్కడికి వెళ్దాం చెప్పేవారు. తర్వాత ఇవన్నీ వాస్తవమా కాదా అని చెప్పేసి రాంపా గారి ఫ్రెండ్ ఇద్దరిని ఒకటే టైంలో ఆస్ట్రల్ ట్రావెల్లో పంపించేవారు. మనం ఫ్లైట్లో పోయినట్లు ఒక ప్లేస్కి పైకి పోయి కిందికి వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళని గైడ్ చేసేవారు. వెళ్ళి ఈ లోకంలో ఏముందో చూసిరా, ఆ లోకంలో ఏముందో చూసిరా, ఈ ప్లేస్లో ఏముందో చూసిరా, ఆ ప్లేస్లో ఏముందో చూసిరా. వీళ్ళు అనేక ప్లేసెస్, అనేక లోకాలు తిరిగి అక్కడున్న జ్ఞానం అంతా తెలుసుకొని వచ్చి వాళ్ళ గురువుకు చెప్పేవారు. రైట్. సో అలా ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఆయన చేశారు. ఎగ్జాక్ట్. అసలు ధ్యానం అంటేనే ఆస్ట్రల్ ట్రావెల్ అనే పదాన్ని వారు చెప్తారు కదా. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటేనే నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నావు. అది నువ్వు గమనించాలంటే మీరు అన్నట్టు తీవ్ర సాధన చేయాలి. ధ్యానం ది ప్లస్ యానం. యానం అంటే ప్రయాణం, ది అంటే ఆత్మ. నీ ఆత్మతో చేసే ప్రయాణం ధ్యానం. సో ఆస్ట్రల్ ట్రావెల్లో ఒక గొప్ప ఎక్స్పర్ట్ రాంపా గారు. అలానే అక్కడ దలైలామా ఉండేవారు. ఈ దలైలామాకు రాంపా అంటే పిచ్చి. ఎందుకంటే ఇతను ఒక గొప్ప ఎక్స్పర్ట్ అన్నమాట, గొప్ప స్టూడెంట్. ఇతనికి అతీంద్రియ శక్తులతో ఉన్నాడు అన్నటువంటి విషయం ఆ దలైలామాకు తెలిసింది అప్పుడున్న టైంలో. దలైలామాతో అక్కడ ఉన్నటువంటి లండన్ నుంచి బ్రిటిషర్స్, తర్వాత వేరే వేరే దేశాల నుంచి వచ్చి మాట్లాడేటప్పుడు ఈ రాంపా గారిని కర్టన్ వెనకాల కూర్చోబెట్టేవారు తెలియకోకుండా. ఆ మీటింగ్లో రాంపా గారు ఏంటి, కర్టన్లు అడ్డం ఉన్నా సరే అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, దాన్ని బట్టి వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి, వాళ్ళ యొక్క ఆరాను బట్టి వాళ్ళు మాట్లాడేది ట్రూతా కాదా అనేది దలైలామాకు చెప్పేవారు. వావ్. అంటే ఏ స్థాయి వ్యక్తి చూడైనా అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, అవతలున్న వ్యక్తి మాట్లాడే లాంగ్వేజ్ ఏంటనేది తెలియదు. ఫిజికల్గా చూడట్లేదు, ఫిజికల్గా చూసినప్పుడు రీడింగ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ చూడకుండా కూడా ఆయన వాళ్ళు చెప్పేది ట్రూతా కాదా దలైలామా గారికి చెప్పేవారు. వారు మాట్లాడే శబ్దాన్ని బట్టి ఆ పర్సన్ చుట్టూ ఉన్న ఎనర్జీ, వాళ్ళు మాట్లాడేది ఎంత ట్రూతో చెప్పేవారు. వావ్. సో అంతటి మహిమాన్విత శక్తి కలిగి ఉండేవారు లోప్సాంగ్ రాంపా గారు. ఇదంతా రీసెర్చ్ ఓరియంటెడ్గానే చేసేవారు ఆయన. ఎక్కడ అంటే మూఢనమ్మకాలు లేవు ఎక్కడ కూడా. ఎందుకు దలైలామాకు రాంపా గారు అంటే అంత ఇష్టం? ఎందుకంటే ఒక అసాధారణమైనటువంటి సాధన చేసినటువంటి వ్యక్తి రాంపా. అందుకే అసాధారణమైన శక్తులను వచ్చేసినాయి ఆయనకి. రైట్. అందరిలో ఉంటాయి శక్తులు అనేవి, అందరిలో ఉంటాయి. కానీ రాంపా గారు సాధన ద్వారా ఆయన బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈక్వల్ అని పత్రిసార్ చెప్పారు. కానీ పత్రిసార్ లాగా చేసినటువంటి, అంటే ఈ భూమండలం మీద పిఎస్ఎస్ఎం అనేటువంటి ఒక మూమెంట్ను స్థాపించి, ఒక కడతాల్ పిరమిడ్ అయితేనేమి, పిరమిడ్ వ్యాలీ అయితేనేమి, వశిష్ఠ గౌతమ్ అయితేనేమి, ఈరోజు తెలుగు ఆంధ్ర స్టేట్స్లో, తెలంగాణ ఆంధ్రాలో అండ్ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల పిరమిడ్లు వచ్చాయి. వీటన్నిటికీ కారణం పత్రిజీ లాగా పనిచేసిన వ్యక్తి ఇంకొకరి పేరు చెప్పు. ఎవరున్నారు? ఈ భూమండలం మీద ఎవరు లేరు. అంటే ఒక పల్లెటూరు స్థాయిలో నుంచి ఇంత పెద్ద మూమెంట్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి అరుదుగా ఉన్నారు. సద్గురు ఉన్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఉన్నారు, సిద్ధ సమాధి యోగ ఋషి ప్రభాకర్ గురూజీ ఉన్నారు, ఎంఎంవై భిక్షమయ్య గురూజీ గారు ఉన్నారు, చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు. న్యూటన్ గారు ఉన్నారు. కానీ వీళ్ళందరి వెనకాల ఉన్నది కూడా మళ్ళీ సాధనే. అంతే. మనం ఏ యోగీశ్వరుని తీసుకున్నా, సద్గురువు గారిని తీసుకుంటే ఆయన ఎంత ధ్యాన సాధన చేశాడో చెప్పనలవి కాదు. రవిశంకర్ గురూజీని తీసుకుంటే ఆయన ఎంత సాధన చేశాడో చెప్పనలవి కాదు. భిక్షమయ్య గురూజీ ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉండేవాడు. కేవలం సాధన. ఈరోజు ఆయన ఒక గురూజీగా ఉన్నారు, ఎంతో మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అంటే మన మేనిఫెస్టేషన్ అంతా మన లోపలికి సిద్ధులు రావాలి అంటే, ఆ సిద్ధత్వంతో మనం జీవించాలి అంటే, మన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా మనం వెళ్ళాలి అంటే ముందు సాధన అన్నది అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. నీకు సాధన బాగా కుదరాలి అంటే మళ్ళీ పాయింట్ నెంబర్ 2కి వెళ్ళాలి, పుస్తకాలు బాగా చదవాలి. నీకు జ్ఞానం తెలియకోకుండా నువ్వు ఎంత సాధన చేసినా నీకు ఆ సాధన కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వాలి. మరి ఇప్పుడు డబ్బు పని చేస్తే డబ్బు వస్తుంది, సాధన చేస్తే శక్తి వస్తుంది. డబ్బు కరెక్ట్గా కూడా ఉపయోగించాలి. అది నువ్వు రావణాసుడు లాగా ఉపయోగిస్తావా, రాముడు లాగా ఉపయోగిస్తావా అన్నది నీ లోపల చిప్పును బట్టి ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ చిప్ ఏదైతే కలిగి ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు రైట్ డైరెక్షన్ నీకు పుస్తకాలు ఇస్తాయి.
రాంప గారు 20 పుస్తకాలు చదివితే అది రైట్ డైరెక్షన్ ఇస్తుంది. అల్టిమేట్. అసలు 3వ పాయింట్ క్రియాశీలకమైనటువంటిది ఏంటంటే దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. ప్రతిదీ సైంటిఫిక్ గా ఉండాలి, సైంటిఫిక్ టెంపర్ తో ఉండాలి. రైట్. ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం అంటే దాని మీద పరిశోధన పర్టికులర్గా మనం చేయాలి. రైట్. రాంప గారు థర్డ్ ఐ మీద చేశారు, ఆస్ట్రల్ ట్రావెల్ మీద చేశారు, టెలిపతి మీద చేశారు. అలానే ఎన్నో అంటే మరణానంతర జీవితం అనేటువంటిది ఉందా లేదా అని ఇప్పటికి కొట్టుకొని తెచ్చిపోతున్నారు. కానీ మరణానంతర జీవితం ఉంది అన్నటువంటిది చాలా అద్భుతంగా ఆయన పుస్తకాల్లో ఎంతో అద్భుతంగా చెప్పేశారు ఆయన జ్ఞానంతో. అది చదివిన వాళ్ళు కూడా అనుభవ జ్ఞానం పొందుతాం మనం. ఆర్ఆర్ రీడింగ్ అయితే అసలు అల్టిమేట్గా చెప్పారు, ఏ కలర్ ఏం డినోట్ చేస్తుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 100%. అందుకే ఆయన బుక్స్ చదివితే రైట్ మనం ఆ యొక్క సాధన మన జీవితంలో బై డిఫాల్ట్గా పెరుగుతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆనంద్ గారు. అల్టిమేట్ అంటే మామూలు పాయింట్ కాదు ఇది. అసలు సాధన కుదరట్లేదు అనే అందరి ప్రశ్నలకి సింగిల్ ఆన్సర్ చెప్పారు. ఈ పుస్తకాలు చదివితే ఆటోమేటిక్గా సాధన చేస్తాం. సాధన చేస్తే ఈ భూమి మీద ఎవరైనా సరే ఇక్కడున్న ఈ 20 పుస్తకాలు చదివి సాధన నాకు కుదరట్లేదు అని అంటే నా దగ్గరికి రండి. ఓకే, ఆ వ్యక్తిని నేను చూస్తాను. రైట్. అంటే అర్థం ఏంటంటే ఈ పుస్తకాలు చదివితే ధ్యానం కుదరదు అన్నటువంటి ప్రశ్నే లేదు. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అల్టిమేట్ విషయాలు అందించారు.